హాయ్ అండి. ఈవినింగ్ స్నాక్గా నేనైతే ఒక రెసిపీ అయితే చూపిస్తాను. మీరు ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం మర్చిపోరు. సింపుల్, చాలా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏం లేదు, ఒక గంట నానబెట్టిన శనగలను కుక్కర్లో వేసి కొంచెం వాటర్ నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చేయబెట్టేసే మాకంటే కాలిపోద్ది. గిండితో తీసుకొని ఒకటి ఒత్తి చూస్తే ఉడికిందో లేదో అర్థమైద్ది. ఉడికిపోయింది. ఉడికిపోయినాక వాటిలో ఉన్న వాటర్ అంతా మనం తీసేయాలండి. నేనైతే వడగిన్నెలో వేసుకుంటున్నాను. వాటర్ మొత్తం శుభ్రంగా వెళ్ళిపోతాయి. అలా తీసి పెట్టుకున్న పక్కన పెట్టుకొని ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో మీరు ఎంత తినగలిగితే అన్ని వేసుకోండి. మరీ ఎక్కువ తినమాకండి, అరగవు. కొంచెం తీసుకొని అందులో కొంచెం చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసిన టమోటా, కీర దోస, మీ దగ్గర క్యారెట్ కూడా ఉంటే క్యారెట్ కూడా వేసుకోండి. టేస్ట్ మాత్రం బాగుంటుంది. అలాగే నిమ్మకాయ, కొంచెం సాల్టు, కారం వేసి మొత్తం ఈ శుభ్రంగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న దాని మీద కొంచెం కొత్తిమీర తర్వాత ఈ బూందీ కూడా వేసుకుంటున్నాను. అందులో వేరుశనగ పప్పులు కూడా ఉన్నాయి ఆ బూందీలో. అలా కలుపుకొని కానీ తింటే పుల్లగా, ఉప్పగా, కారంగా, క్రిస్పీగా బూందీ కూడా చాలా నోటికి తగులుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా